శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈరోజు విశ్లేషించుకోబోతున్నాం. ద్వాదశ రాశులు అన్నింటికి కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక 30% మాత్రమే కలుస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, ఇష్టదేవాన్ని నమ్మండి, కార్యాచరణతో ముందుకు వెళ్ళండి. జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే. మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే. ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది. ఈ వీడియో చూడడం వల్ల ఆఖరి వరకు చూడండి. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది ఫిబ్రవరి 2027 మేషరాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, గురు భగవానుడు 3వ స్థానంలో, శని 12లో, రాహు 11లో, కేతు 5లో, కుజుడు మంగళుడు మేషరాశి అధిపతి. దీని అంతకంటే అర్థమేంటి, శక్తి ఉంది, అవకాశం ఉంది, కానీ సమయం పూర్తిగా మీ వైపు లేదనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల మేషరాశి వారికి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? తొందరపాటు నిర్ణయం మాత్రమే. ఇప్పుడే చేయాలి, ఇప్పుడే నిర్ణయం, ఇప్పుడే లాభం అనే ఆలోచన వల్ల ఈ నెలలో అన్ని అవకాశాలు సమస్యగా మారే అవకాశం ఉంది. సరే, ఉద్యోగస్తులకి ఎలా ఉంది? స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తిస్తుంది అన్నమాట. పని ఒత్తిడి పెరుగుతుంది, గుర్తు ఆలస్యం, అధికారులతో అభిప్రాయ భేదాలు చాలా ఉన్నాయి. ఈ నెల జాబ్ మార్పు వద్దు, ఏమైనా మార్చాలనుకుంటే ఓర్పుతో పని చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ నెల మాటలు కాదు, పని మాత్రమే మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి ఉద్యోగులకి. ఇంకా నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంటర్వ్యూలు వస్తాయి, కానీ ఫైనల్ కాల్ ఆలస్యం అవుతాయి. రిజెక్షన్ రాదు, గ్రహాల వల్ల వచ్చే డిలే మాత్రమే ఇది అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పని భారం పెరుగుతుంది, సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది, వ్యాపారంలో లాభం ఉన్న నిలకడ లేకుండా ఉంటారు. కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి, ఉన్నదాన్ని కాపాడుకోండి. ఈ నెల రిస్క్ కాదు, రక్షణగా ఉండమని చెప్తున్నాం అంతే. ఇక ఆర్థికంగా ఆకస్మిక లాభం ఆశ వద్దు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు, అప్పులు పెంచుకోవద్దు. ఈ నెల డబ్బును కాపాడేది ఏడాది మొత్తం కాపాడుకున్నట్టు. ఈ ఒక నెల ఫిబ్రవరి నెల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే డిసిప్లిన్ కాబట్టి 1 year వరకు బాగుంటుంది. ఇంకా విదేశాల్లో మేము ఉద్యోగాని కోసం వెళ్తున్నాం, చదువు కోసం వెళ్తున్నాం అన్న వాళ్ళకి అప్లికేషన్ ముందుకు వెళ్తాయి. వీసా అడ్మిషన్ కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేయండి, ఫలితం కోసం ఓర్పుగా వెయిట్ చేయండి. ఇక వ్యవసాయదారులకు తీసుకుంటే నీటి సమస్య, ఖర్చులు పెరుగుతాయి, దిగుబడి ఆలస్యం. ఈ నెల విత్తనాల నెల, కోత నెల కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొనుగోలు లేదు, అమ్మకం నెమ్మదిగా జరుగుతుంది. డాక్యుమెంట్స్ జాగ్రత్తగా, తొందరపడి నిర్ణయాలు ఏది తీసుకోవద్దు. ఇంకా కోర్టు కేసు, లీగల్ మ్యాటర్స్ అంతా వచ్చినప్పటికీ కేసులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త కేసులు చేయవద్దు. సెటిల్మెంట్ మంచిది, న్యాయం ఆలస్యం, నిరాకరణ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. ఇక ప్రేమికుల మధ్య, బంధాల మధ్య, భార్యాభర్తల మధ్య అనుమానాలు ఎక్కువ వస్తాయి, మాటల వల్ల దూరం, పిల్లల విషయంలో టెన్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ నెల ఏం చేయాలి? మౌనమే మీకు రక్షణ, ఓర్పు మీకు మంచి ప్రేమను ఇస్తుంది. ఇక స్పోర్ట్స్, అథ్లెటిక్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎనర్జీ ఎక్కువ, చిన్న గాయాల అవకాశం ఉన్నాయి, తలనొప్పి, నిద్రలేని తల ఉంటుంది, కోపం తగ్గితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఓకే, ఇక ఐటీ సెక్టార్, ఈ యొక్క ట్రేడింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, కానీ దాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ నెల మీకు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 1 మరియు 9. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రోజు మంగళవారం. మీకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చాలా మంచి సమయం ప్రతిరోజు. ఈ నెలంతా కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సరే, పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, ఖరీదైన పూజలు, హోమాదులంతా ఏం చేయక్కర్లేదు. తొందరగా స్పందించకపోవడం, మంగళవారం ఎక్కువ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, ఉదయం సూర్యుడికి లేచి నమస్కారం చేసి నీళ్లు పోయండి, కోపం వచ్చినప్పుడల్లా మౌనంగా ఉండండి, సుబ్రహ్మణ్య స్వామికి 19 దీపాలు వెలిగించండి, 19 ప్రదక్షిణాలు చేయండి, మీ ఇష్టదైవాన్ని ఇలవేలుపడి ప్రార్థన చేసుకోండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో ఈ నెల మొత్తంలో ఒక్కసారైనా మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అన్ని దీపాలు వెలిగించండి నూనెతో. విజయం వస్తూ వృషభ రాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, వృషభ రాశి వారికి అందరికీ కూడా నమస్కారం. ఇది సాధారణ రాశి ఫలితం కాదు, ఇది స్త్రీ పురుషుల, ఉద్యోగ, వ్యాపార, యువత, పెద్ద అందరికీ వర్తించే వాస్తవ గ్రహ విశ్లేషణలను మనం చెప్తున్నాం. ఈ వీడియో చివరి వరకు వింటే ఎక్కడ నిలబడాలో
ఎక్కడ ఖర్చు తగ్గించాలో అర్థమవుతుంది, ఎక్కడ ఓర్పు పెడితే లాభం అవుతుందో స్పష్టమవుతుంది. గురు భగవానుడు 2వ స్థానంలో, శని 11లో, రాహు 10, కేతు 4, శుక్రుడు వృషభంలో. అంటే డబ్బు రావచ్చు, పేరు రావచ్చు, కానీ మనశ్శాంతి తక్కువ ఉంటుంది వృషభ రాశి మిత్రులారా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశికి ఈ నెల చిన్న చిన్న పరీక్షలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది. డబ్బు వస్తుంది కదా, ఇంకొంచెం రిస్క్ తీసుకుందాం కదా, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ నెల అతి భద్రతే విజయం, అతి ఆశ చాలా నష్టాలు తీసుకొస్తుంది. ఉద్యోగస్తులకి, స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా పని భారం పెరుగుతుంది. పై అధికారుల నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ సంకేతాలు మాత్రం ఈ నెల ఉంది. మాస ద్వితీయంలో మీరు అధికారం దృష్టిలో పడతారు. ఈ నెల జాబ్ మార్చకండి, లేకపోతే ఉన్న జాబ్ కాస్త పోతుంది. ఉన్న చోటే స్థిరంగా నిలబడండి. అది ప్రైవేట్ ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు పడితే మీ ఉద్యోగమే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సరే, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఇంటర్వ్యూలు వస్తాయి. నెగిటివ్ కాదు, మంచి అవకాశాలు రాబోతున్నాయి. గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ ఆర్ కమింగ్. ఇక కొత్త ఇండస్ట్రీ మార్పు కోసం లేదా నూతనమైనటువంటి ఇండస్ట్రీ టూర్ వెళ్ళడము, మంచి మంచి మిషనరీస్ అంతా కూడా మార్చుకోవడం, వ్యాపారంలో క్యాష్ ఫ్లో బాగా ఉంటుంది, బాగా క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో పరివారం పెరుగుతుంది. పాత కస్టమర్లు మళ్ళీ వస్తారు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచన చేయండి, కానీ ఇప్పుడు వద్దు, తొందరపాటు. ఈ నెల స్థిరత్వం గెలుస్తుంది కాబట్టి వేగం వద్దు. ఆర్థికంగా పెట్టుబడులు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ట్రేడింగ్లో కూడా లాంగ్ టర్మ్ పెట్టండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మొత్తం నెగిటివ్ వచ్చేస్తుంది కాబట్టి లోన్స్, ఈఎంఐలంతా టైంకి కట్టండి. ఈ నెల డబ్బును నిలబెట్టే నెల, పెంచే నెల కాదు కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా విదేశీ చదువు, ఉద్యోగం కోసం ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ ముందుకెళ్తాయి. ఫైనల్ క్లియరెన్స్ ఆలస్యమైన 20వ తారీఖు తర్వాత కొంచెం మూమెంట్ వస్తూ ఉంటుంది. ఓర్పు అవసరం. ఫిబ్రవరి ప్రయత్నానికి చాలా మంచిది చెప్పచ్చు. వ్యవసాయదారులకు నిల్వ చేసిన వారికి లాభం, ఖర్చు ఉన్న దిగుబడి సేఫ్, నీటి సదుపాయం మెరుగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి చివరి వారంలో కొనుగోలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అమ్మకం స్లోగా ఉన్నా కూడా డాక్యుమెంట్స్ 2 సార్లు చెక్ చేయండి. లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత చేయండి. బ్రోకరేజ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం, మంచి కమిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కోర్టు కేసులు ముందుకు కదులుతాయి. జడ్జిమెంట్ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓర్పుతో విజయం సాధిస్తారు. ఇక ప్రేమ, కుటుంబ విషయంలోకి తీసుకుంటే ప్రేమలో స్పష్టత అవసరం, ఈగోస్ అక్కర్లేదు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల చదువు మీద దృష్టి పెడతారు. మాటల కంటే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్త. ఇక స్పోర్ట్స్లో బరువు పెరగడం, షుగర్, థైరాయిడ్ జాగ్రత్త, అలసట, ఆహార నియంత్రణ అవసరం ఆరోగ్యంలో, ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి. అదృష్టమైనటువంటి రంగు తెలుపు మరియు పచ్చ. అదృష్ట సంఖ్య 2 మరియు 6. అదృష్ట దిక్కు దక్షిణం మరియు తూర్పు దిక్కు కలిసి వస్తుంది. అదృష్ట సమయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇది బాగా ఉంటుంది. ముఖ్య ఆర్థిక నిర్ణయాలు ఈ సమయంలో తీసుకుంటే చాలా మంచిదని చెప్పచ్చు. పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి. తెల్లని వస్తువులు దానం చేయండి. అవసరం లేని ఖర్చులు తగ్గించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మీ ఇంటి ఇలవేలుపు దగ్గరికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. శనివారము మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఫిబ్రవరి వృషభ రాశి వారికి డబ్బు ఇచ్చే నెల కాదు, డబ్బు నిలబెట్టే నెల. బాగా గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిగా నడుచుకుంటే చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి. కొంచెం మాటలు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఈజీ వస్తుంది. మిథున రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకుంటే, మీ మాటే మీ బలం, మీ మాటే మీ బలహీనత, రెండు కూడా కొంచెం. అందుకని ఏం చేయాలి? నోరు అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి గారికి నమస్కారం. ఇది సాధారణ రాశి ఫలితం కంటే ఒక మెట్టు ఎక్కువ అని కూడా చెప్పచ్చు. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మనం చెప్తున్నాం. ఇది ఏ మాట ఆపుకోవాలో, ఏ మాట చెప్పాలో, ఎక్కడ నోరు తెరిస్తే లాభమో, ఎక్కడ మౌనం పాటిస్తే మంచిదో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. గురు భగవానుడు 1, శని 10, రాహు 9, కేతు 3, బుధుడు మిథున రాశి అధిపతి. అన్ని రకాలుగా దీని అర్థం ఏంటి? మీ మాటకు శక్తి ఉంది, కానీ అదే మాటకు సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. మాట పొదుపులో ఉంచుకోండి. ఇది ఒకటి మంచిది. తక్కువ మాట విజయాలు సాధిస్తుంది. ఉద్యోగస్తుల పనిభారం పెరుగుతుంది. సీనియర్ విశ్లేషణ ఉంటుంది మీ మీద. ఈ నెల వాదనలు వద్దు, చాలా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి మీ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి మీ యొక్క తొందరపాటు నిర్ణయంతో. జాగ్రత్తగా ఉండాలి. పనితో సమాధానం ఇవ్వాలి కానీ మాటలతో సమాధానం ఇవ్వకూడదు. ఈ నెల మాట తక్కువ, పనితో ఎక్కువ చెప్పచ్చు. నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి.
ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదనపు వివరణ వద్దు, జస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారో అది చెప్పండి చాలు. ఇక ఇండస్ట్రీ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్లో డాక్యుమెంటేషన్ ముఖ్యం. మీ మిషనరీస్ అంతా కూడా రిపేర్ చేసుకోవడం లేదా సర్వీస్ చేసుకోవడం అంటే చేయండి. వ్యాపారంలో మాట ఒప్పందాలు ప్రమాదం. ఒకళ్ళకొకళ్ళు కలిసేటప్పుడు జాగ్రత్తగా, పార్ట్నర్షిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాత లేకుండా ఏ విధమైనటువంటి డీల్ చేయకండి, అన్నీ రాసి పెట్టుకోండి. ఈ నెల కాంట్రాక్ట్ నెల కాబట్టి ఆర్థికంగా పెట్టుబడులు, షేర్ మార్కెట్, న్యూస్ ఆధారిత ట్రేడింగ్ ప్రమాదం. ఏదో ఇన్స్టాలో చూసాము, ఫేస్బుక్లో చూసాము, పెట్టేసాము, నష్టపోయామంటే తప్పు. బాగా రీసెర్చ్ చేసి చేయండి, ఎందుకంటే మార్కెట్ చాలా వాల్టేట్గా ఉంది. విదేశాల్లో జరుగుతున్నటువంటి కరెన్సీ దీనివల్ల చాలా వాల్టేట్గా ఉంది మార్కెట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి, కానీ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ అంతా అసలు ఫ్యూచర్స్ జోలికే వెళ్ళకండి, నష్టపోతారు. ఎవరైనా ఫ్యూచర్స్లో గెలిచాలని చెప్పాలంటే అన్నీ అబద్ధం. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి, మెటల్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా డబ్బు దూరం అవుతుంది, లేకపోతే షార్ట్ టర్మ్లో చేయడం వల్ల ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. మరి రెగ్యులర్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కస్టమర్స్ ఫ్లో మిశ్రమంగా ఉంటుంది. కొంచెం కొత్త మన కస్టమర్స్కి కొత్తదనం ఏమైనా చెప్పండి, అన్నీ కలిసి వస్తుంది. విదేశీ చదువు, విదేశీ ఉద్యోగం చేసేవారికి, అక్కడ ఉద్యోగంలో చాలా ప్రెషర్ అందుతున్నటువంటి వారికి జూలై తర్వాత మీకు ఉపశమనం ఉంటుందని చెప్పచ్చు. ఈ వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ నెల కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వ్యవసాయదారులకి మధ్యవర్తుల మాట నమ్మద్దు, మార్కెట్ ధరలో ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు పరిశీలన చేసి డిస్కస్ చేసి అమ్మండి. ఇంకా రియల్ ఎస్టేట్ అంటే బ్రోకర్ మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ చిన్న ఆకర్షణలో ప్రమాదం కూడా ఉంటాయి, జాగ్రత్త. డాక్యుమెంటేషన్ చదవకుండా సైన్ చేయవద్దు. మొత్తం ఈ యొక్క మార్కెట్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం తక్కువగా చెప్పి అమ్మడానికి ప్రయత్నం చేయండి. మీరు బాగుంటారు, వాళ్ళు కూడా బాగుంటారు. ఇక కోర్టు కేసు లీగల్ వచ్చేటప్పటికి లాయర్ మాట వినండి, మీరు మాట్లాడకండి. జడ్జి ముందర అతిగా మాట్లాడితే మీ కేసు సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వాదనలు పెరుగుతాయి, మాటల వల్ల కేసులు బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రేమలో అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లలతో మాట్లాడే విధానం ముఖ్యం. బంధువులతో మాట్లాడేటప్పుడు మాటల ముందు అదుపులో ఉంచుకోవాలి. ఇక స్పోర్ట్స్ అండ్ హెల్త్ వచ్చేటప్పటికి టెన్షన్ ఉంటుంది, నిద్రనితల ఉంటుంది, చేతులు భుజాల సమస్యలు వస్తూ ఉంటాయి. స్క్రీన్ టైం తగ్గించండి, నిశ్శబ్దం అవసరం బాగా. ఇప్పుడు ఎంతసేపు సోషల్ మీడియాలో స్క్రీన్ టైం అంటే ఏంటి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫోన్ పక్కన పడేయండి. స్పోర్ట్స్లో అథ్లెటిక్స్గా ఉండాలంటే కొంచెం పక్కన పడేయండి. ఇంకా అదృష్ట సూచనలు ఎలా ఉన్నాయంటే ఇలా పచ్చ, లేత పసుపు చాలా కలిసి వస్తుంది, అదృష్టమైన రంగు. అదృష్ట సంఖ్య 5 అని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సమయం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల నిమిషంలో. మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు, ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. బుధవారం ఓం బుధాయ నమః అని 21 సార్లు చెప్పండి. శక్తివంతమైనటువంటి పరిహారంగా ఉంటుంది అది. అనవసరపు మాటలు తగ్గించండి, అబద్ధాలు చెప్పవద్దు. ఇదే ప్రధానమైనటువంటి పరిహారం. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాన్ని మీ ఇంటి ఇలవేలుపు దగ్గర కానీ లేదా మీ ఇష్టదేవుల దగ్గర కానీ వెలిగించని వస్తూ. కర్కాటక రాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి మాసం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కర్కాటక రాశి వారికి అందరికీ కూడా నమస్కారం, శరణమయ్యప్ప. ఇది స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకోవాలి చెప్పడే యొక్క లోతైన గ్రహ విశ్లేషణ. మీ మనసులో నడుస్తున్న గందరగోళానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకు ఇలా నెమ్మదిగా అనిపిస్తుందో అర్థమవుతుంది. ఏ విషయంలో ఆగాలో స్పష్టత అనేది కూడా వస్తుంది. గురు భగవానుడు 12వ స్థానంలో, శని 9లో, రాహు 8లో, కేతు 2లో, చంద్రుడు కర్కాటక రాశి అధిపతిగా మనస్సు భావోద్వేగం మీద ఉంటారు. అంటే ఈ నెల మీ జీవితంలో బయట మార్పులు తక్కువ, లోపల మార్పులు చాలా ఎక్కువ కావాలని ఉంది. కర్కాటక రాశి వారికి నెల ఎక్కువగా ఆలోచిస్తున్నారో లేక నిజంగా సమస్య ఉందా, ఈ సందేహం నిర్ణయాలు ఆలస్యం చేస్తుంది, మాటలు ఆపేస్తుంది, మనశ్శాంతి తగ్గుతుంది. ఈ నెల భావోద్వేగాలతో కాదు, అవగాహనతో కొనాలి. మీకు సమయం బాగుంది, మళ్ళీ చెప్తున్నాయి, మీకు సమయం బాగుంది. నెగిటివ్ థింక్ చేయడం మానేయండి, అన్నీ అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి పని ఉంటుంది, గుర్తింపు వస్తుంది, బ్యాక్గ్రౌండ్ బాధ్యత పెరుగుతుంది. జాబ్ మార్పు మాత్రం వద్దు, నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో లాభం ఉంటుంది. మీ పని కనిపించకపోయినా మీ విలువ మాత్రం ఏమాత్రం తగ్గదు, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూస్, కొత్త ఉద్యోగాల కోసం ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఆలస్యంగా అయినా కాన్ఫిడెన్స్ తగ్గదు, అద్భుతంగా సాధిస్తారు. గ్రహాల వల్ల అన్ని రకాల ఫ్లోను మీరు చేస్తారనమాట. ఇండస్ట్రీస్ మార్పుల్లో ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో రిస్క్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా లాభం కూడా వస్తుంది. సర్వీస్ సెక్టార్లో స్థిరత్వం ఉంటుంది. కొత్త బిజినెస్ ఏది చాయద్దు. రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు, పోలీసు, డిఫెన్స్ వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు, అకస్మాత్తు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు, ట్రేడింగ్లో లాంగ్ టర్మ్ వెళ్ళండి. లాభం ఆలస్యంగా వచ్చినా స్థిరత్వంగా వస్తుంది. భావోద్వేగాలతో వద్దు, ప్లాన్ అవసరం షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి. ఇంకా విదేశీయ చదువు, విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు ఆలోచనకు మించి వస్తాయి, తప్పకుండా సాధిస్తారు. ఈ నెల ప్లానింగ్ మంచిది. వీసా ప్రాబ్లమ్స్, డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. మీ అటానమీని సంప్రదించి చక్కగా వివరాలన్నీ కూడా తెలియజేసుకోండి. వ్యవసాయదారులకు దిగుబడి ఆలస్యమైన మంచి లాభాలతో ఉంటుంది. నీటి నిర్వహణ ముఖ్యం, ఖర్చులు పెరుగుతాయి. ఓర్పు రైతులకి చాలా అవసరం అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో కొనుగోలు అమ్మకాలు రెండు మిశ్రమంగా ఉంటుంది. ధర తక్కువ అనిపించినా కొనుగోలు అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కుటుంబ అభిప్రాయాలు చాలా కీలకం అని కూడా చెప్పచ్చు. డాక్యుమెంట్స్ జాగ్రత్త అని కూడా చెప్పచ్చు. కోర్టు కేసులు ముందుకు కదులుతాయి. తీర్పు ఆలస్యమైన విజయం వచ్చే అవకాశం ఉంటే కొత్త కేసులు చేయవద్దు. సెటిల్మెంట్ ఆలోచన మంచిది. ప్రేమ, కుటుంబం, బాధ్యత మధ్యలో ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా కూడా మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం మీరు కర్కాటక రాశి కొంచెం నోరు అదుపులో ఉంటుకుంటే మంచిది. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఎదుటివారు ఎలా ఆలోచన చేయకుండా ఏదో ఒకటి చెప్పేస్తారు, అవన్నీ జాగ్రత్త. పిల్లల విషయంలో టెన్షన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. చిన్న మాటకే ఎక్కువ గాయం అవుతుంది, మానసికమైనటువంటి గాయాలు వస్తాయి. మాట కంటే ఆప్యాయత చాలా అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి నిద్రలేని తనం ఉంటుంది. కాస్త ఛాతీ దగ్గర, జీర్ణక్రియల దగ్గర కొంచెం సమస్యలు వస్తుంటే జాగ్రత్త పడండి. హెల్త్ పరంగా కూడా నీరు ఎక్కువ తాగండి, ఒంటరిగా కొద్దిసేపు ఉండండి, వ్యాయామం చేయండి, సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తుండండి హెల్త్ బాగుండడానికి. ఇక ఈ నెల అదృష్ట రంగు తెలుపు మరియు వెండి, అదృష్ట సంఖ్య 2, అదృష్ట దిక్కు ఉత్తరం, అదృష్ట రోజు సోమవారం, అదృష్ట సమయం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. ఈ 2 గంటల సేపు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఆర్థికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంకా పరిహారం ఏదైనా ఉండాలంటే సోమవారం ఓం నమ శివాయ అని 108 సార్లు చెప్తానండి. పాలు, అన్నం దానం ఇవ్వండి. కోపం వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు తాగండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర వెలిగించండి. ఈ కరుగాళి మాలను ధరించండి, చాలా ముఖ్యమైనటువంటి మాల ఇది. విజయవస్తు. సింహరాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే అధికారం ఉంది కానీ అహంకారం కూడా ఎక్కువ ఉంది. దీనివల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. గ్రహాధారితంగా ఈ వీడియో చివరి వరకు వింటే మీలో ఉన్న శక్తి ఎందుకు పూర్తిగా బయటికి రావట్లేదో తెలుస్తుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నిలబడాలో ముందు నేర్చుకోవాలి. ఫస్ట్ గురు భగవానుడు 11వ స్థానంలో, శని 8వ స్థానంలో, అంటే అష్టమ శనిగా కూర్చున్నాడు స్వామి. రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానంలో, సూర్యుడు సింహరాశుల అధిపతికి అధికారంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అంటే బయట పేరుంది కానీ లోపల పరీక్ష విపరీతంగా ఉంది. ఇది నెల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నెల. ఈ నెల సింహరాశి ఎదుర్కొనే అసలు పరీక్ష అంటే నేనే సరి, నేను చెప్పిందే జరగాలి అని కూర్చున్న చోటల్లా అవమానం, ఆటంకాలు, కష్టాలు, ఎదురు దెబ్బలు. దీనివల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది, కుటుంబం దూరం అవుతుంది, వ్యాపారంలో పార్ట్నర్ సమస్యలు అవుతుంది, ఉద్యోగంలో క్లాష్ వస్తుంది, ప్రేమికుల మధ్య ఇబ్బందులు వస్తాయి, అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే సింహరాశి నోరు మూసుకొని ఉండండి చాలు. ఈ నెలంతా సైలెంట్, ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. కొంచెం ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసేవాళ్ళు స్త్రీ పురుషులు కూడా బాధ్యత పెరుగుతాయి. అధికారులు బాగా ప్రెషర్ ఇస్తారు, పై అధికారులు కింద వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ బాగుంటుంది, తట్టుకోలేని ఇబ్బంది ఉంటుంది. అసాంఘికమైనటువంటి అవకాశాలు ఎక్కువ వస్తుంటాయి. దాన్ని చేయడం వల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఏ సమయంలో ఉద్యోగం నుంచి తీసేస్తారో అనే భయంతో ఉంటారు. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కూడా చూసుకోవాలి, ఆల్టర్నేటివ్ ఉద్యోగాన్ని కూడా చూసుకోక తప్పదు. ఈ నెల వాదనలు వద్దు. లీడర్లా నడిస్తే గౌరవం, బాగా గుర్తుకోండి. బాస్లా కాదు, నాయకుడిలా ఉండాలి. ఇది కొంచెం అవకాశాలు ఉన్న అహంకారం వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలకి వినయంగా మాట్లాడితే విజయం, ఇంటర్వ్యూస్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్, వ్యాపారం వాళ్ళకి ఎందుకంటే ఇండస్ట్రీస్లో లీడర్షిప్ టెస్ట్ ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో పబ్లిక్ డీలింగ్, వ్యాపారంలో పార్ట్నర్స్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కాస్త జాగ్రత్త. మనీ ఫ్లో అనేది కొంచెం మిశ్రమంగా ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. లాభం కనిపిస్తుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ నష్టాన్ని కల్పిస్తుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి షేర్ మార్కెట్లో అంతా కూడాను. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు దొరకకుండా, లేదా H1 లేదా ఇంకా మీకు సంబంధించిన విషయాలంతా ఆలస్యం అవుతున్నాయి చూసారా, జాగ్రత్త తప్పదు, కొంచెం మాట పడాల్సి వస్తుంది. వీటన్నిటి కారణం అంటే గ్రహాలు కాస్త బాగాలేదు. గ్రహాలు బాగాలేదని అంటే మొత్తం జీవితం అంతా చెడిపోతుంది కాదు,
టెంపరవరీగా గ్రహాలు బాగాలేదు కాబట్టి దాన్ని మీరు చక్కగా దాన్ని చక్కదిద్దుకుంటే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటిది పొందుతారు. వీసా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా జాగ్రత్త. ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకండి. మీ లైసెన్స్, మీ యొక్క పాస్పోర్ట్స్ అన్నీ కరెక్ట్గా రెన్యువల్గా ఉన్నాయని చూసుకోండి. కరెక్ట్గా వ్యవసాయదారులకి కార్మిక సమస్యలు, లేబర్ సమస్యలు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. అధిక ఆశ వద్దు, నిలకడే లాభం. చక్కగా కూరగాయల పంట కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి అమ్మకం ఆలస్యమైన కొనుగోలు అన్ని రకాలుగా కూడా ఉంటుంది. డాక్యుమెంట్స్ అంతా కూడా చక్కగా చూసుకోండి. మిశ్రమంగా ఉంటుంటుంది. స్పెక్యులేషన్ యొక్క మీడియేషన్ చేసే వాళ్ళకు కూడా మంచి కమిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులంతా కూడా ఈగో క్లాష్ ద్వారా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెటిల్మెంట్ ఆలోచిస్తే మంచిది. తీర్పులు కూడా మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు ప్రేమలో అహంకారం పెరిగిపోయి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో భార్య భర్తల మధ్య సఖ్యత లోపం. నువ్వానైనా ప్రత్యేకించి సింహరాశి స్త్రీలు కొంచెం ఒక్క మెట్టు దిగితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. మీ పిల్లలపై కూడా మీరు అధికారం ఎక్కువ చూపిస్తుంటారు. అధికారం కాదు, ఆప్యాయత అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆరోగ్యం పట్ల ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కొంచెం శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. కోపం వల్ల ఆరోగ్యం దెబ్బకొంటుంది. విశ్రాంతి తప్పనిసరిగా కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్త. సింహరాశి వారికి ఈ నెల అదృష్ట రంగు నారెంజీ కలర్, బంగారు కలర్. అదృష్ట సంఖ్య 1. మరి అదృష్ట దిక్కు తూర్పు దిక్కు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు ఆదివారం. అదృష్ట సమయం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలు, ఉదయం 6 గంటల నుంచి 8 గంటలు. ఈ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఏం చేస్తారంటే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోండి, చాలా మంచిది. ఇక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. సూర్యుడికి నీళ్ళు పోయండి. ఆదివారం గోధుమలు, ఎరుపు పండ్లు దానం ఇవ్వండి. నేను అనే మాట తగ్గించుకోండి. ఇది చాలా పెద్ద పరిహారం మీకు అని కూడా చెప్పచ్చు. ఈ నెల మీరు వినయంగా నడిస్తే మంచి అధికారం మీ వైపు తిరుగుతుంది. అహంకారానికి లోనైతే సంవత్సరం మొత్తం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాయకత్వాన్ని శుద్ధి చేసే విధంగా ఉండాలి కానీ నాయకత్వాన్ని డామినేట్ చేసేటట్టుగా ఉండకూడదు. గ్రహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కవర్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నెల మీరు మీ యొక్క ఇష్టదైవం ప్రార్థన చాలా చక్కగా చేయాలి. భగవద్ అనుగ్రహంతో మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని వయస్సు సంఖ్యతో కూడినటువంటి నువ్వుల్లో ఉన్న దీపాన్ని మీ ఇష్టదైవాన్ని కులదేవతకు వెలిగించండి. జీవస్తూ కన్యారాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఏంటంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారండి. కానీ ఒక షరతు. కన్యారాశి వారికి అందరికీ నమస్కారం. స్త్రీ పురుషులందరికీ కూడా ఉద్యోగ వ్యాపార విద్యార్థులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు వీడియోని చూడండి. మీకు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. ఎక్కడ మీరు బలంగా ఉన్నారో చెప్తాను చూడండి. ఇప్పుడు అసలు ఎలా ఉంటుందంటే గ్రహాలు ఎలా ఉన్నాయి. గురు భగవానుడు 10వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, బుధు కన్యారాశి అధిపతిగా చాలా అర్థం ఉంది. పోటీ ఉంది, పనిభారం ఉంది, కానీ గెలిచే సామర్థ్యం మీలోనే ఉంది. కన్యారాశి మిత్రులారా, ఈ 2026 మొత్తం మీకు జాక్పాట్ ఇయర్ అండి. జాక్పాట్ ఇయర్. మీరు ఏది పట్టిందలా బంగారం. కానీ మార్పులు చేర్పులు మీరు కూడా చేసుకోవాలి, కొంచెం ఉండాలి. కన్యారాశి ఎదుర్కొనే అసలు చిన్న కొంచెం బాగా చేయాలి, ఇంకా పర్ఫెక్ట్గా కావాలి. ఇదే మీ బలం. కానీ ఈ నెల అది బలహీనత కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. అతి ఆలోచన ఆలస్యం, సరిపడా ఆలోచన విజయం. బాగా గుర్తుపెట్టుకోండి. స్త్రీ పురుషులు అందరూ కూడా పనిభారం ఎక్కువ ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. సీనియర్ల పట్ల గౌరవం పెరుగుతుంది. మీకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమస్యలు చెప్పచ్చు. మీ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకి ఇది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి, అద్భుతంగా సాధిస్తారు. సివిల్ సెక్టార్స్ అంటే సివిల్స్ అంటారు చూస్తారు, ఐఏఎస్, ఐపీఎస్, ఏఆర్ఎస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఏమైనా పరీక్షలు రాసినా లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ ఉద్యోగంలో ఉన్న ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పై అధికారుల లెవెల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కళాకారులు, సినిమా వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఈ నెల అద్భుతం అని చెప్పచ్చు. టీవీ కానీ, సినిమా కానీ, చిన్న ఛానల్, పెద్ద ఛానల్ అని కాదు, ఓటీటీలో కానీ, ఎందులో కానీ టెక్నీషియన్స్తో సహా, యాక్టర్స్తో సహా, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం. సినిమాలో ఉన్న వాళ్ళ కన్యారాశి వారికి ఇది బాగుంటుంది. అదేవిధంగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇట్స్ అమేజింగ్ ఈ నెల అని చెప్పచ్చు. సిస్టమ్ గెలుస్తుంది. స్పీడ్గా చేయకండి. ఇది కూడా మీ సిస్టమ్ ఖచ్చితంగా గెలుస్తుంది. పెట్టుబడులు, రుణాలపై జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్స్ అసలు చేయకండి. లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి, బాగుంటుంది. మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. వ్యాపారస్తులు కూడా నిలకడగా ఉంటారు. మీ వ్యాపారం అంతా కూడా
నిలకడగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విదేశీయాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయంలో కూడా చెప్పచ్చు. మీరు అక్కడ చదువుకొని ఉన్నా మంచి మంచి యూనివర్సిటీని ఎంచుకొని విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. చదివిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది. ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది అవస్థపడుతున్నారు. వాళ్ళకి అందరికీ మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్లానింగ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కొనుగోలులో జాగ్రత్త, అమ్మకంలో ఆలస్యమైన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. కోర్టు కేసులంతా మీకు విజయగానే ఉంటుంది. సెటిల్మెంట్ చేసుకోండి. మాటల కన్నా పేపర్లు ముఖ్యం. చాలా అద్భుతంగా సెటిల్మెంట్ చేసుకోండి. ప్రేమికులు వివాహ జంటగా మారే అవకాశాలు ఉన్నాయి. విమర్శలు చేసుకోకండి. ఇంకా భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరు మంచిగా టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ టూర్స్ వెళ్తారు, లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ వెళ్తారు. విమర్శకు కొంచెం దూరంగా ఉండడానికే మంచిది. ఇంకా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త. ఈ రోడ్ సైడ్లో ఉన్నటువంటి ఫుడ్స్ అంతా తిని ఆరోగ్యాన్ని చెడుకోకండి. రొటీన్ ఫాలో అవ్వండి. ఆహార నియంత్రణ అవసరం. చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయి. స్పోర్ట్స్ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ నెల అదృష్ట రంగు పచ్చ మరియు నీలం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట దిక్కు ఉత్తర దిశ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజు బుధవారం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సమయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చాలా చాలా బాగుంటుందండి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా దర్ ఇస్ అ రైట్ టైం. డిస్కషన్ అంతా ఆ టైంలో చేయండి. బుధవారం నాడు ఓం బుధాయ నమః అని ఒక 21 సార్లు చెప్పండి. పచ్చని ఆహారం, ధాన్యం, పెసలు కానీ అలాంటిది, ఆకుకూరలు కానీ దానం ఇవ్వండి, లేదా ఆవులకు తినిపించండి. అతి ఆలోచన కాస్త తగ్గించకండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపాలు మీ ఇష్టదేవాన్ని కులదేవుల్లో దీపం వెలిగించండి. బుద్ధిని సరిచేసే విధంగా ప్రయత్నం చేయండి. గ్రహస్థితులు ఖచ్చితంగా అదృష్ట సూచనలు 100% కనిపిస్తున్నాయి. విజయవస్తు. తులారాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే సమతుల్యం తప్పితే నష్టమే. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి దాంట్లోనూ సమతుల్యం ఉండాలి. తులారాశి మిత్రులారా, తులారాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు. స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు చూడండి. డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది. జాగ్రత్త పడండి. అసలు విషయానికి వస్తే గురు భగవానుడు 9వ స్థానంలో, శని 6వ స్థానంలో, రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, శుక్రుడు తులారాశి అధిపతి సమసంతో సంబంధాలు ఉన్నాయి. అదృష్టం ఉంది, కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అదృష్టం బాగా ఉంది, మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. తులారాశి మిత్రులారా, ఇంతకుముందు జరుగుతున్నటువంటి నెగిటివ్స్ని బుర్రలో వేసుకోండి. పాజిటివ్స్ని వదులుకోకండి. బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. మీకోసం అదృష్ట లక్ష్మి మిమ్మల్ని ముందు నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల తులారాశి వారికి వచ్చే ఒక పరీక్ష ఏంటంటే, ఇద్దరిని సంతోషపెట్టాలా, ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని సంతోషపెట్టాలా. అన్బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎప్పటికీ కూడా. మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోండి. మీ ఆలోచనలో, ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది, ప్రేమలో అయోమయం అవుతుంది, వ్యాపారంలో డీల్ మిస్ అవుతుంది. కాబట్టి ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకోండి. కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం అండి. 5,000 కరెక్ట్గా ఉందా, ఎక్కడో ఒక చోట తేడా ఉంటుంది కదా. అందరి జీవితంలో అందరినీ కష్టపడలేము. సరైనది ఎంచుకోవడం మంచిది. మీకు ఏది కావాలో అది ఎంచుకోండి చాలు. ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రైవేట్ రంగంలో అనుకంటే పనిభారం పెరుగుతుంది, పోటీ ఎక్కువ, మీ న్యాయ స్వభావం పరీక్ష పడుతుంది. అసాంఘికమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి. దాన్ని వినియోగించుకున్నారంటే మీ జీవితం శూన్యంలో పడిపోతుంది. కాబట్టి పాత జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి దిగకండి. పోటీలో గెలుస్తారు. ఈ నెల నిష్పక్షపాతంగా పనిచేస్తే విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఎవరితోన్నా ఏదైనా చెప్పాలనుకుంటే మొహమాట లేకుండా చెప్పండి, చెయ్యండి. మాట్లాడడం తగ్గించి పనిలో చూపించండి. మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఉద్యోగంలో మీకు మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ వచ్చాయి, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు, ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్లో ధైర్యంగా నిలబడండి, ఆన్సర్ ఇవ్వండి. ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నలు వస్తున్నాయి, నిలబడండి, సమాధానం చెప్పండి. ఒకవేళ మీకు సమాధానం తెలియదని మొహమాట లేకుండా చెప్పండి. అది కూడా మీకు మార్కు వస్తుంది. తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో 2 ఆప్షన్స్ ఉంటుంది ఎప్పుడు. ఆ 2 ఆప్షన్స్ని ఏది కరెక్టో కాదో ప్రతిదీ మీ చేతిలోనే ఉంది, దాన్ని తీసుకోండి. ఇండస్ట్రీస్ వారికి చిన్న చిన్న మిషనరీ రిపేర్స్ లేదా ఓవర్ ఆయిలింగ్ ఇవన్నీ ఉంటాయి. మంచి టెక్నీషియన్ పిలిచి అది చేసేసుకోండి. వ్యాపారంలో నెగోషియేషన్ చాలా కీలకం.
డెట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సినటువంటి లోన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు, లేదా చిట్ ఫండ్స్లో ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఏమైనా పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు మాస ద్వితీయంలో ఉంది. ఆర్థికంగా పెట్టుబడులు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన, కానీ లాభం స్థిరంగా ఉండదని ఒక భయం. అన్నీ చేయండి, ధైర్యంగా చేయండి, అన్నీ వస్తాయి. షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, తప్పకుండా మీకు డెవలప్మెంట్ ఉంటుంది. డబ్బు విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాను, సమతుల్యత చాలా ముఖ్యం. అదే మిమ్మల్ని కాపాడుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం. వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని ఎంచుకోండి, కానీ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా చూసి వెళ్ళండి. తర్వాత ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, ఉద్యోగాలు పోయిన వారికి ఈ నెల మాస ద్వితీయంలో ఒక శుభవార్త ఖచ్చితంగా ఉంటారు. ఉద్యోగస్తులు, విదేశీ ఉద్యోగస్తులందరికీ కూడా. వ్యవసాయదారులకి మంచి హెచ్చుతగ్గులు ఉంటాయి. మార్కెట్లో నిల్వ చేసిన వాటికి బాగా మంచి లాభాలు వస్తాయి. తొందరపాటు అమ్మకం వద్దు, కరెక్ట్గా చూసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్లో ప్లానింగ్ అవసరం. బాగా అమ్మకం ఆలస్యమైన లీగల్ క్లారిటీ వస్తుంది, తప్పకుండా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు కేసులు మీరు నైతికంగా బలంగా ఉంటారు కాబట్టి తీర్పు ఆలస్యమైన గెలుపు మీదే ఉంటుంది. విజయం మీ వైపు వస్తుంది. ఓర్పు చాలా అవసరం. ఇంకా ప్రేమికుల మధ్యలో అప్పుడప్పుడు ఒక చిన్న స్పర్ధలు ఉంటాయి చూసారు, కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేయండి. ఈగోస్ వద్దు. ప్రేమికుల మధ్య ఈ యూత్లో ఉన్న వాళ్ళకందరికీ ఎలా ఉంటుందంటే నేను గొప్ప అని చెప్పి సెల్ఫ్ సెక్యూరిటీని పోగొట్టుకుంటున్నారు. నమ్మండి, ఒకళ్ళు నమ్మండి. భార్య భర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. మీ యొక్క సంతానం పట్ల మంచి బాధ్యత తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. తర్వాత న్యాయం కాదు, ఆప్యాయత అవసరం. ఎవరు ఎలా చేస్తున్నారు అనేది కంటే కూడా ఆప్యాయంగా ఉండడం ముఖ్యం, అది చేసుకోండి. తర్వాత ఇంకా హెల్త్ పరంగా కిడ్నీ, వెన్నెముక వీటి మీద జాగ్రత్త పడాలి. ఒకసారి చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. బాగా టైర్డ్నెస్ ఉంటుంది, నీరు ఎక్కువ తాగండి, విశ్రాంతి అవసరము. ఇంకా స్పోర్ట్స్లో అన్ని రంగాల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, అది కూడా చూసుకోండి. అదృష్ట సంఖ్య అని చెప్తే ఈ నెల తెలుపు మరియు గులాబీ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 6. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు అండి అందరికి కూడా ఈ నెల. అదృష్ట సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు. ఏదైనా నిర్ణయాలు, డిస్కషన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఈ టైంలో చేయండి. ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోవడం మంచిది. ఇంకా శుక్రవారం లక్ష్మీ ఆరాధన చేయండి, తల్లిన వస్తువులు దానం ఇవ్వండి, అనవసరపు వాదనలను తగ్గించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం దేవాలయంలో వెలిగించండి. ఈ నెల మీరు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్న సంవత్సరం అంతా ఉన్నది. నిర్ణయం శక్తిని పెంచే ఒక సమయం, భవిష్యత్తును భయపెట్టే ఒక విషయం కాదు నేను చెప్పేవన్నీ కూడా. గ్రహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా అనుకూలంగా ఉంది. జాగ్రత్త పడండి తులారాశి మిత్రులారా. జీవస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బయట ప్రశాంతంగా కనబడతారు, లోపల ఒక పెద్ద యుద్ధం జరుగుతుందండి. గురు భగవానుడు 8వ స్థానంలో ఉన్నాడు. ఇంకొక నెల వెయిట్ చేయండి, మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి. 9లోకి లాభంలోకి వెళ్ళబోతున్నాడు. ఈ నెల మీరు చాలా స్త్రీ పురుషులు ఇరువురు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి ఒక అవసరం ఉంది. చివరి వరకు చూస్తే మీలో ఎంత కలత ఉందో, ఎక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాలో, తప్పుడు నిర్ణయాలను ఎలా అవాయిడ్ చేయాలో, ఏ విషయంలో మౌనం పాటించాలో మీకు తెలుస్తుంది. గురు భగవానుడు 8వ స్థానంలో రహస్యాలు, మార్పులు, అకస్మాత్తుగా పరిణామాలు కనిపిస్తున్నారు. శని భగవానుడు 5వ స్థానంలో బుద్ధి, క్రమశిక్షణ, పరిరక్షణలో ఉన్నారు. రాహు 4వ స్థానంలో ఇల్లు, ఆస్తి, అంతర్ముఖ కలత వీటి మీద ఉన్నారు. కేతు 10వ స్థానం కెరియర్, పేరు, విరక్తిలో ఉన్నారు. కుజుడు, మంగళుడు వృశ్చిక రాశి అధిపతి శక్తి నియంత్రణలో ఉన్నాడు. దీని అర్థం అంటే బయట ప్రశాంతంగా కనిపించాలి, లోపల పెద్ద మార్పు జరుగుతుంది. కెరియర్ ట్రూత్ ఇదే అని కూడా చెప్పచ్చు. గుర్తుపెట్టుకోకపోతే సంబంధాలు, కెరీర్, న్యాయ పోరాటం దెబ్బతింటూనే ఉంటారు. ఇంకా ఉద్యోగస్తుల్లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పని లోతుగా ఉంటుంది, బాగా లోతుగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. గుర్తింపు తగ్గినట్టు కనిపిస్తుంది కానీ గుర్తింపు వస్తుంది. ఈ నెల జాబ్ మార్పు వద్దు. ఫిబ్రవరి నెల ఒక్క నెల ఓపిక పట్టండి. 18 months తిరుగులేదండి వృశ్చిక రాశి వారికి. మార్చి 23 తర్వాత అమేజింగ్ అని కూడా చెప్పచ్చు. నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో పెద్ద లాభం పొందుతారు. మీ పని రికార్డ్ అవుతుంది. రివార్డ్ ఆలస్యమైనా కూడా రివార్డ్ వస్తుంది. ఇక నూతన ఉద్యోగం కోసం చేసినప్పుడు ఇంటర్వ్యూలో ఆలస్యంగా వచ్చిన అవకాశం చేతులు జారినట్టు కనిపిస్తుంది, కానీ అవకాశాలు ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు వచ్చేస్తుంది. సరైన సమయం ఇంకా రాలేదనుకోండి, కానీ యు ఆర్ ఎలిజిబుల్. ఇండస్ట్రీలో బ్యాక్డోర్ నిర్ణయాలు వద్దు. ఏ విధమైనటువంటి విషయాలు, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి.
సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో రహస్య డీల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లాన్లను అందరికీ చెప్పకండి, ఒంటరిగా నిర్ణయం తీసుకోండి. ఈ నెల రహస్యమే రక్షణ. ఆర్థిక పెట్టుబడులు ఎలా ఉంది, షేర్ మార్కెట్ ఎలా ఉందంటే ఆకస్మిక ఖర్చులు పెరుగుతున్నాయి. ఆర్థికంగా లాభాలున్నా నిలవదు. హై రిస్క్ ట్రేడింగ్ అస్సలు వద్దు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాంగ్ టర్మ్లో డబ్బుల విషయంలో సహనం, సేఫ్టీ రెండు కావాలి. ఇంకా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. మంచి మంచి పోటీ పరీక్షలు రాబోతున్నాయి. పరీక్షల్లో విజయం సాధించండి. విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి యూనివర్సిటీని ఎంచుకోండి, మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి విదేశీయ ఉద్యోగులకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. ఇంకా డాక్టర్స్, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ కానీ ఇలాంటి సర్వీస్ సెక్టర్, పబ్లిక్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇదంతా కూడా మంచి సమయం. పోస్ట్ ఫిబ్రవరి 20 తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత వ్యవసాయదారులకి భూగర్భ జలాల యొక్క సమస్య మొదలవుతుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. రిస్క్ తగ్గించండి. సంప్రదాయ పద్ధతిలో మంచిదని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్, కుటుంబ ఆస్తి విషయంలో గొడవలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. కొనుగోలు కొంచెం ఆలస్యమైన, అమ్మకం లీగల్ క్లారిటీ అవసరం. మాట కంటే పేపర్లు చాలా ముఖ్యం. వృశ్చిక రాశి మిత్రులారా, ఇంకా కోర్టు కేసులు అనేటప్పటికీ కేసులో రహస్య మలుపులు, ప్రత్యర్థి వ్యూహం మారుతుంది. మీరు నిశ్శబ్దంగా ఉంటేనే పై చెయ్యి, లాయర్ మాట వినండి. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అనుమానాలు, మాటల వల్ల గాయాలు, పిల్లల విషయంలో టెన్షన్. అడిగే ప్రేమ కాదు, ఇచ్చే ఓర్పు అవసరం కూడా ఉండాలి ఈ నెల. అదే మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇంకా హార్మోన్ల సమస్య, స్ట్రెస్, చిన్న గాయాలు ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స కూడా అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి మిత్రులారా, ధ్యానం అవసరం. ఒంటరిగా కొద్దిసేపు గడపండి. అందరితో మాట్లాడడం మానేయండి. ఇంకా వృశ్చిక రాశి మిత్రులకి ఎరుపు రంగు, గోధుమ రంగు చాలా కలిసి వస్తుంది అదృష్ట రంగుల్లో. అదృష్ట సంఖ్య 9 అని కూడా చెప్పచ్చు. అదృష్ట దిక్కు దక్షిణం. అదృష్ట రోజు మంగళవారం. అదృష్ట సమయం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు. ఈ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా మంచి నిర్ణయాలు అవుతుంది. చక్కగా నిర్ణయం తీసుకుని ముఖ్య నిర్ణయాలు ఒంటరిగా తీసుకుంటే మంచిది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణించండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన ఎక్కువ చేయండి. 19 ప్రదక్షిణాలు చేయండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి 19 ప్రదక్షిణాలు చేయండి. కోపాన్ని బయట పెట్టవద్దు. ఇదే ప్రధాన పరిహారం అని కూడా మీకు చెప్పచ్చు. వృశ్చిక రాశి వారిగా మీరు ఎంత వయస్సు ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర, మీ కులదైవం దగ్గర వెలిగించండి. ఈ నెల మీరు మీ భావాలను నియంత్రిస్తే మొత్తం సర్దుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడాను అంతర్గత శక్తిని మేల్కొలిపేలా ఉండాలి ఈ నెల మీరందరూ కూడాను. గ్రహస్థితి లోతుగా శాస్త్రీయంగా 100% మ్యాచ్ అయ్యే విధంగా ప్రశ్నిస్తే లాజిక్ ఉంది. ఈ నెల జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇంకా మార్చ్ చూసుకోండి, ఇంకంతా మీదే. మార్చ్ మొత్తం మీదే. ఎట్లా ఉండబోతున్నారంటే ఇంకా నెక్స్ట్ మంత్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ధనుసు రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, అదృష్టం ఉంది కానీ కదలకపోతే ఫలితం లేదు. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది. ఫస్ట్ గురు 7లో, శని 4లో, రాహు 3లో, కేతు 9లో. గురు ధనుసు రాశి అధిపతిగా విస్తరణ జ్ఞానంతో ఉన్నారు. అంటే దారి ఉంది, అవకాశం ఉంది, కానీ మొదటి అడుగు ఎలా వేయాలో తెలియదు. అన్ని అవకాశాలు ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి ధనుసు రాశి మిత్రులారా, ఇంకొంచెం ఆగితే స్పష్టత వస్తుందేమో అనే ఒక నిరీక్షణ. అతి ఆలోచన అవకాశాలకి నష్టం వస్తుంది. సరైన ప్రయత్నం అదృష్టాన్ని మేలుకొల్పేలాగా చేస్తుంది. ఈ నెల అదృష్టం నిద్రలో ఉంది. మీ ప్రయత్నం దాన్ని లేపాలి, తట్టి లేపాలి. ధనుసు రాశి మిత్రులారా, ఆల్ ద థింగ్స్ ఆర్ కమింగ్ ఆన్ యువర్ వే. 100% బాగుంటారు. కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగంలో ట్రైనింగ్, మార్పులు, సూచనలు, అధికారుల చర్చలు ఉంటుంది. జాబ్ మార్పులు అవకాశాలు ఉన్నాయి. మీరు వద్దనుకున్నా కూడా తెలియకుండానే ఈ నెల ఆఖరిలోపు ఏదో ఒక ఉద్యోగాన్ని మారిపోవాలి, లేదా స్థానచలనం, ఊరు మార్పు, దేశం మార్పు కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. కానీ కుటుంబ అభిప్రాయం చాలా కీలకం. వాళ్ళని అడిగి మారవండి. మీరు ముందు అడుగు వేస్తేనే గమనిస్తారు, కానీ అలాగే కూర్చుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఇంటర్వ్యూలు వస్తాయి ఉద్యోగం కోసం. కాన్ఫిడెన్స్ అవసరం. మీ స్కిల్స్ మీద నమ్మకం పెట్టుకోండి. అతి నిర్ణయాలు వద్దు. చక్కగా ఆన్సర్స్ ఇవ్వండి. బాగా అటెండ్ అవ్వండి. ఎదుటి వాళ్ళ కళ్ళల్లో చూసి సమాధానం చెప్పండి. తప్పకుండా ఉంటుంది. భాగస్వామ్య లాభం బాగుంటుంది. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ద్వారా ఫ్రాంచైజ్ మోడల్ పెరుగుతుంది. డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది.
మీకు రావాల్సినటువంటి ఆ లోన్స్ కానీ బ్యాంక్ పేపర్ కానీ ఎక్కడ స్టక్ అయిందో దాన్ని చూసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈ నెల దిశ ముఖ్యం, ఎలా వెళ్ళాలనేది, వేగం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పెట్టుబడులు లాభం మితంగా ఉన్న రిస్క్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది, మంచిదే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి షేర్ మార్కెట్లో, జాగ్రత్త పడండి. ఆశ కాదు అవగాహన అవసరం, బాగా గుర్తుపెట్టుకోండి. విదేశీయ చదువు, విదేశీ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ నడుస్తుంది, అప్లై చేయడానికి ఇది మంచిది. ఈ నెల వీసాలకు కానీ, చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ ఫలితం కొంచెం ఆలస్యమైన ఖచ్చితంగా వస్తుంది, మొహమాటం లేదు. ఇంకా వ్యవసాయదారులకి కొత్త పద్ధతుల ఆలోచన అమలు ఆలోచన చేయాలి. ప్లానింగ్ మంచిది, ప్రయోగాలు కాదు. చక్కటి విత్తనాలు చేయండి. మెట్ట పొలాలను కూడా కొంచెం ఆలోచన చేయండి, బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో అమ్మకాలు, క్రయ విక్రయాలు అద్భుతంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆ డీల్ సెట్ అయ్యేంత వరకు కాస్త మౌనంగా ఉండి, సహనంగా ఉండి తీర్చిదిద్దుకోండి. ఇంకా కోర్టు కేసులు వచ్చినప్పటికీ కేసుల్లో కదలిక వస్తుంది. తీర్పు ఆలస్యమైన నిజాయితీ మీ బలం, ఓర్పు అవసరం. తప్పకుండా మీకు ఒక 1-2 monthsలో అన్ని మంచి విషయాలు పొందుతారు. ప్రేమికుల మధ్య కాస్త సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒకళ్ళొకటి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు అందరూ కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. అన్ని తప్పకుండా ఈ నెల మీకు బాగుంటుంది. మాటల కన్నా దిశ ముఖ్యం అనే దాన్ని పక్కన పెట్టేసి మాట్లాడని కుటుంబ సభ్యుల మధ్య ఎవరి మనసులో ఏముందో ఒక్కసారి అందరూ కూర్చొని మాట్లాడితే అన్నీ సెట్ అయిపోతుంది. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్ బాగా ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తొడలు, నడుము పట్ల జాగ్రత్తగా ఉండి, ఆరోగ్యం పట్ల స్ట్రెచ్చింగ్ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త, మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా అదృష్ట రంగు అని చెప్పుకుంటే పసుపు మరియు నారింజ. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పచ్చు. అదృష్టం రోజు గురువారం. అదృష్ట సమయం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిదని కూడా చెప్పచ్చు. గురువారం పసుపు డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. నిజాయితీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. గురు భగవానుడి దక్షిణామూర్తిని కానీ, సాయిబాబాని కానీ, ఏదో ఒక దేవుణ్ణి ప్రార్థన చేయండి. దత్తాత్రేయుని మొక్కండి. దేవాలయాలకు వెళ్ళండి. ప్రతి గురువారం నాడు ఏదో ఒక గురుస్థానంలో దక్షిణామూర్తి, ప్రతి శివాలయంలోనూ ఉత్తర భాగంలో ఉంటారు దక్షిణామూర్తి, వారిని చూసి ఒకసారి నమస్కారం చేసి ప్రదక్షిణం చేయండి. పసుపు రంగుతో కూడినటువంటి పుష్పాన్ని ఇవ్వండి. పసుపు రంగుతో కూడినటువంటి నైవేద్యాన్ని కూడా పెట్టండి. ఎవరు ఎన్ని చెప్పినా నిజం మాత్రం ఒకటి చెప్తున్నాడు. ధనుసు రాశి మిత్రులారా, మీరు ప్రయత్నం చేసే వారిలో మీరే మొదటి వారుగా ఉంటారు. మార్పు తెచ్చే నెల కూడా ఉంటుంది ఈ నెల. ఏడాది మొత్తం అదే రకంగా ఉండడానికి ఈ నెల తీసుకుంటారు మీరు. దిశ చూపించే దీపం లాంటిది ఈ ఫిబ్రవరి నెల అని కూడా చెప్పచ్చు. గ్రహస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని మీ యొక్క ఇష్టదేవం, కులదేవ దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు. మకర రాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది? శుభాశుభ ఫలితాలు ఉన్నాయి కూడా. నెమ్మదిగా నడిచినా మీరు తప్పుదారిలో లేరు అనేది కాన్ఫిడెన్స్ గుర్తుపెట్టుకోండి. అదృష్టం బాగా ఉంటుంది, ఎందుకంటే ఏళ్ళనాడు చనిపోయి ఇప్పుడిప్పుడు నిలదొక్కుంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అందులో ఫలితం ఆలస్యం అవుతుంది. ఎందుకు భారం ఎక్కువ అనిపిస్తుంది? ఈ నెల ఏం చేయకూడదు స్పష్టత అనేది మీకు వచ్చేస్తుంది. గురు భగవానుడు 6వ స్థానంలో, శని 3వ స్థానంలో, రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో, శని మకర రాశి యొక్క అధిపతి కర్మ ఫలితంలో కూర్చొని ఉన్నారు. అర్థం ఏంటంటే మీరు చేస్తున్న శ్రమ వృధా కాదు, కానీ ఫలితం వెంటనే రాదు, ఆలస్యమైనా వస్తుంది. మకర రాశి వారికి ఈ నెల ఎదుర్కొనే అసలు పరీక్ష ఏమంటే, నేను చేస్తున్నది సరైనదేనా, ఎందుకు ఫలితం రావట్లేదు అనే ఒక సందేహంతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది, తొందర నిర్ణయాలు తీస్తుంది. ఈ నెలలో ఓర్పు కోల్పోతే నష్టం, ఓర్పు నిలబడితే విజయం ఖాయం. గెట్ రెడీ. ఉద్యోగాల్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా పనిభారం ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి, అధికారుల పరిశీలన కూడా మీరు ఉంటారు. ఈ నెల జాబ్ మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనం, ఉద్యోగం మారడం, లేదా వేరే కంపెనీ మారడం, వేరే ఊరు మారడం, వేరే దేశం మారడం అవకాశాలు. నిశ్శబ్దంగా పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పని రికార్డ్ అవుతుంది, రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొత్త ఉద్యోగాలకు వచ్చే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఆలస్యమైన మార్చి తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశం చేతి దూరంలో ఆగినట్టే కనబడుతుంది మకర రాశి వారికి. వెయిట్ వచ్చేస్తుంది.
ఇది తిరస్కారం కాదు, టైమింగ్ సమస్య మాత్రమే. వెయిట్, అన్నీ జరుగుతుంది. ఇండస్ట్రీస్, బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇండస్ట్రీ టూర్స్ వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా ఫిలిం ఇండస్ట్రీస్, టీవీ ఛానల్స్, వాటికి అందరికీ కూడాను సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది, బాగా ప్రెషర్ పెరుగుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. వ్యాపారంలో ఖర్చులు నియంత్రణ అవసరం కూడా చెప్పచ్చు. కొత్త బిజినెస్ ఏది కూడా ఈ నెల ప్రారంభించకండి. ఫిబ్రవరి నెలలో, మార్చి తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. ఉన్నదాన్ని క్రమబద్ధీకరించేయండి. మీరు పర్మిషన్స్ కోసం అప్లై చేశారు చూసారా, అవన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ అంతా కూడా కరెక్ట్గా చేసుకోండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా రెన్యువల్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోండి. ఈ నెల క్రమశిక్షణ గెలుస్తుంది కాబట్టి వేగం కాదు, జాగ్రత్త పడండి. ఇంకా డబ్బులు నిలబడుతుంది కానీ పెరగడం నెమ్మదిగా ఉంటుంది. ఇంకా ట్రేడింగ్ అనేటప్పటికీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయండి. సేఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పచ్చు. కంట్రోల్, భవిష్యత్తు, ఈ రెండు కూడా మీరు లెవెలింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడాను. విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండండి. ఫలితం ఇంకా సమయం తీసుకున్నా తప్పకుండా అవకాశాలు ఉంటాయి. ఈ నెల డాక్యుమెంటేషన్ పూర్తి చేయండి. ఓర్పు అవసరం. విదేశ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ఏమంటే మా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చాలామంది నా దగ్గర అడుగుతున్నారు. ఉంటుందా పోతుందా అనేది కూడా మీ చేతిలో లేదండి. కర్మ సిద్ధాంత ప్రకారం చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చింది కాబట్టి ప్రిపేర్ అయిపోండి. ప్రతిదానికి ఉద్యోగం ఉన్నా ఉంటుంది, పోయినా పోతుంది. కానీ మీరు మిమ్మల్ని నమ్మండి, తప్పకుండా అవకాశాలు ఉంటాయి. అందుకే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి, తప్పదు. వ్యవసాయదారులకి దిగుబడి మధ్యస్థం, ఖర్చులు ఎక్కువ, దీర్ఘకాల పంటలపై దృష్టి పెట్టండి. ఇంకా రియల్ ఎస్టేట్లో కొనుగోలు జాగ్రత్త. లోన్స్ అంతా కొంచెం వచ్చే తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లోన్స్ అంతా వచ్చే విధమైనటువంటి ప్రాపర్టీస్ని పట్టుకోండి. అమ్మకం ఆలస్యమైన అమ్మకం అవుతుంది. లీగల్ క్లారిటీ తప్పనిసరి కూడా చెప్పచ్చు. కోర్టు కేసులు నెమ్మదిగా కదులుతుందని చెప్పచ్చు, కానీ మీ వైపే బలం ఉంటుంది. ఓర్పు మీ ఆయుధం, తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుంది. ఇక కుటుంబ బాధ్యతలు కొంచెం ఎక్కువ అవుతుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాల కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిదానంగా చేస్తుంటే ప్రేమికుల మధ్య కొంచెం అసహనం ఉంటుంది. కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోండి. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. భావోద్వేగతం కాదు, బాధ్యతగా ప్రవర్తించండి, అన్నీ చక్కబడుతుంది. ఇంకా హెల్త్ విషయంలో వస్తే మోకాలు, ఎముకలు జాగ్రత్త. దీనికి సంబంధించిన శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశ్రాంతి అవసరం. నిద్ర క్రమబద్ధీకరించండి. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఈ నెల మీకు అదృష్ట రంగు గోధుమ మరియు నీలం రంగు, అదృష్ట సంఖ్య 8, అదృష్ట దిక్కు దక్షిణం, అదృష్ట రోజు శనివారం, అదృష్ట సమయం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు. ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోండి. మకర రాశి మిత్రులారా, కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర కొంచెం సహనంగా ఉంటే బాగుంటుంది. మీకంటే కింద వాళ్ళ దగ్గర ప్రేమగా మాట్లాడండి. శనివారం దీపం వెలిగించండి, భగవానుడికి, శని భగవానుడికి వెలిగించండి. వృద్ధులకు సేవ చేయండి, ఓర్పుతో మాట్లాడండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని వయసుతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. ఫలితం ఆలస్యమైన దిశ మాత్రం సరైనదిగా ఉంటుంది. రానున్న నెలలో మీకు చాలా గ్రేట్గా ఉంటుంది మనం చెప్పచ్చు. ఓర్పుకు విలువ నేర్పే విధంగా మీరు ఒక మోడల్గా ఉండాలి సొసైటీకి. గ్రహస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకనూ చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు రాబోతున్నాయి. విజయోస్తు. కుంభరాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీరు వేరుగా ఆలోచిస్తున్నారు, అదే మీ యొక్క బలం. వేరుగా అందరికంటే ఒక డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు, అదే మీకు బలం, అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కుంభరాశి వారికి నమస్కారం. ఏళ్నాడు శనిలో నడుస్తున్నటువంటి ఆఖరి భాగంలో ఉన్నారు స్త్రీ పురుషులు ఇరువురు కూడాను. ఈ వీడియో చివరి వరకు చూడాలి, ఎందుకంటే మీ ఆలోచన అందరికీ అర్థం కావట్లేదు. ఎందుకు మీరు కొంచెం ఒంటరిగా అనిపిస్తున్నారు, ఏ దిశలో మీరు సరైన ధరలో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. బృహస్పతి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో, ధనం కుటుంబ బాధ్యత మాట. రాహు 1వ స్థానంలో, కేతు 7వ స్థానంలో, శని కుంభరాశి అధిపతి వ్యవస్థ సమాధానంలో ఉంటున్నారు. మీ ఆలోచన భవిష్యత్తుకు చెందింది, కానీ ప్రస్తుతం అది పరీక్షగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది, కానీ భవిష్యత్తులో మాత్రం మీరు చేసినటువంటి ఆలోచన ఇంకొక 20-30 ఏళ్ళ వరకు మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే స్థితికి వెళ్ళిపోతుంది. ఈ నెలలో కుంభరాశి ఎదుర్కొనే అసలు పరీక్ష ఏమంటే, నేను ఇలా ఆలోచించడం తప్ప ఎందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను గుర్తుంచుకొని అందరికీ అర్థమయ్యే ఆలోచన కొత్తది కాదు. ఈ నెల మీ మాటలు కాదు, మీ క్రమశిక్షణతో మాట్లాడాలి మీరు.
ఇంకా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, కుంభరాశిలో ఉన్న వారికి, స్త్రీ పురుషులకి కూడా కొత్త ఐడియాలు వస్తాయి, కానీ అంగీకారం ఆలస్యం అవుతుంది. సీనియర్లతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాదనలు వద్దు, రిజల్ట్ చూపించి గౌరవం పొందండి. తప్పకుండా మీరు వినిపించాలి, కానీ గట్టిగా కాదు, అర్థమయ్యేటట్టుగా వినిపించాలి. బాగా అర్థం చేసుకోండి. ఇక నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు టెక్నికల్, డాటా, నెట్వర్క్ రంగాల్లో అవకాశాలు. కాన్ఫిడెన్స్ చాలా అవసరం. మీరు వేరుగా ఉన్నదే మీకు అడ్వాంటేజ్, అందరికంటే భిన్నంగా ఉండడం మీరు అడ్వాంటేజ్. ఇంకా ఇండస్ట్రీస్లో వాళ్ళకి టెక్, ఇన్నోవేషన్స్, కన్సల్టెన్సీ అనుకూలాలు. సర్వీస్ సెక్టార్లో కొత్త విధానాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారంలో ఐడియా బలంగా ఉంటుంది. వెంటనే అమలు వద్దు, కొంచెం ఆలోచించేయండి. ఉన్న వ్యాపారాన్ని డెట్స్ అంతా కూడా క్లియర్ చేయండి. ఓల్డ్ స్టాక్ అంతా కూడా క్లియర్ చేయండి. ఈ నెల ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉండాలని కూడా చెప్తుంది. ఈ నెల ఐడియాతో తయారీ నెల, అమలు కాదు. బాగా ఐడియాస్ని తయారు చేయండి. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు ఎలా ఉంటుందంటే కొత్త సెక్టార్లపై ఆసక్తి పెరుగుతుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ట్రేడింగ్లో కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నాయి. లాంగ్ టర్మ్లో ఉండండి, కానీ షార్ట్ టర్మ్కి వెళ్ళకండి. అవగాహన చేయడం వలన రక్షణ పెరుగుతుంది. ఈ నెల డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. విదేశీయ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అప్లికేషన్స్ ముందుకు వెళ్తాయి. మీ మార్పులు, ఉద్యోగంలో మార్పు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు ఏ యూనివర్సిటీ చూసుకోవాలనే ఆలోచన ఉంటుంది. తర్వాత జనరల్ చదువుకున్నటువంటి వారికి మంచి అవకాశాలు, ఎగ్జామ్ టైం కాబట్టి చదివింది మర్చిపోకుండా జాగ్రత్త పడండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. వ్యవసాయదారులు కొత్త పద్ధతులు, ఆలోచనలు, కానీ ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ప్రయోగాలు ఆలస్యం అక్కర్లేదు. మీ కొనుగోలు మంచి అవకాశాలు, మంచి గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో అమ్మక క్రయ విక్రయాలు తగ్గిపోతున్నాయి. బాగా కుటుంబ చర్చ తప్పనిసరి, కూర్చొని మాట్లాడిన తర్వాత క్రయ విక్రయాలు చేయండి. ఇంకా కోర్టు కేసులు కొంచెం ఆలస్యం అవుతున్నాయి, నెగిటివ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లాజిక్ మీ వైపే ఉన్న కాస్త తీర్పు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రేమికుల మధ్య అగాధం పెరిగిపోతూ ఉంది, జాగ్రత్త పడండి. ఈ నెల కుటుంబంలో నువ్వు మారిపోయావు అని చెప్తూ ఉంటారు, మీరు గమనిస్తారు దాన్ని. అఫ్కోర్స్ వాళ్ళు మారారా, మీరు మారారా, సమాజంలో రానున్న రోజుల్లో చెప్పబడుతుంది. వివరణ అవసరం కానీ తిరుగుబాటు అవసరం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా హెల్త్ విషయంలో కాళ్ళు, రక్తస్రవణ జాగ్రత్త, నడక, ధ్యానం అవసరం. పొత్తి కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటిలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఒక మాస్టర్ చెకప్ చేసుకోవడంలో మంచిది. ఇన్సూరెన్స్ లాంటిది, రెన్యూవల్స్ ఏమైనా తప్పైందా అవన్నీ కూడా చూసేసుకోండి. అదృష్ట రంగు నీలం మరియు వెండి. అదృష్ట సంఖ్య 4 మరియు 8. అదృష్ట దిక్కు పశ్చిమం. అదృష్ట రోజు శనివారం. అదృష్ట సమయం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోండి. శనివారము నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి, 19 ప్రదక్షిణాలు. నీల వస్త్రధారణ చేయండి. మాటలో కఠినత్వం తగ్గించండి. అదే మీకు ప్రధానమైనటువంటి పరిహారం కూడా చెప్పచ్చు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శివుని యొక్క దేవాలయంలో ప్రదోషకాలంలో సాయంత్రం వెలిగించండి. ఓర్పుగా నిలబడితే రానున్న రోజులు మీకు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మీరు తిరుగుబాటు చేస్తే సంవత్సరం మొత్తం అదే పొరపాటు రిపీట్ అయ్యే అవకాశాలు. మీరు వేరే ఆలోచనకు విలువరిపే విధంగా ఉండాలి, కానీ గ్రహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాల్ని కవర్ చేసి అదృష్టం ఎటుపైపు ఉందో నేను మీకు అన్నీ చెప్పాను. కుంభరాశి మిత్రులారా, నిర్ణయం తీసుకునేది మీ యొక్క ఇది వస్తుంది. మీనరాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి నెల ఈ మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే, మీనరాశి దయ మీ బలం, కానీ హద్దు పెట్టుకోకపోతే అది భారం అయిపోతుంది. ఎంతవరకు దయ ఉండాలో అంతే ఉండాలి, లేదా మిమ్మల్ని అడ్వాంటేజ్గా వాడేసుకుంటారు, జాగ్రత్త పడాలి. మీనరాశి వారికి స్త్రీ పురుషులు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం లోతైన గ్రహ విశ్లేషణ. ఎందుకు ఈ మధ్య ఎక్కువ అలసటగా అనిపిస్తుంది, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకు అందరి సమస్యలు మీపైనే పడుతున్నాయి, ఎక్కడ చాలు అనాలని అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అసలు సత్యానికి వెళ్దాం. శని భగవానుడు 1వ స్థానంలో, గురువు బృహస్పతి 4వ స్థానంలో, రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో. గురువు మీనరాశి అధిపతి కరుణ, జ్ఞానం, ఆధ్యాత్మికతో కలిసి ఉంటున్నారు. దీని అర్థం ఏంటంటే మీరు బలహీనులు కారు, కానీ ఈ నెల మీరు ఎక్కువ బాధ్యతను మోస్తున్నారనేది మాత్రం గుర్తించాలి. ఇంకా మీనరాశి వారికి అసలు పరీక్ష ఎలా ఉందంటే, వాళ్ళు అడుగుతున్నారు కదా, నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలను, ఇదే మీ బలం. కానీ ఈ నెలలో అందరికీ సహాయం మీకు నష్టం. హద్దులు పెట్టుకోవడం మీకు లాభాన్ని ఇస్తుంది. దయ ఉండాలి, కానీ దానితో పాటు స్పష్టత కూడా అవసరం. అపాత్ర దానం కూడా చేయకూడదు. స్త్రీ పురుషులిద్దరికీ కూడా వస్తుంది. ఉద్యోగంలో
పనిభారం పెరుగుతుంది, బాధ్యతలు మీ మీద పడతాయి, గుర్తింపు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది మీకు. ఈ నెల జాబ్ మారకండి, నిశ్శబ్దంగా పనిచేస్తే మార్చి నుండి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఓర్పును పరీక్షింపజేసే నెల అని కూడా చెప్పచ్చు ఈ ఫిబ్రవరి నెల. నూతన అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఇది మీ లోపం కాదు, శని ప్రభావం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి మాత్రమే ఇది. కానీ గురు భగవానుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త. ఇంకా సర్వీస్ సెక్టార్లో బాగా స్ట్రెస్ ఉంటుందండి. ఈ యొక్క డిఫెన్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, లేదా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా భారం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్లో బాధ్యతలు పెరుగుతాయి. కొత్త వ్యాపారం ఏది కూడా ప్రారంభించొద్దు, ఉన్నదాన్ని స్థిరపరచుకోండి. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు, ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక అవకాశాలు వస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేవ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంచెం పెట్టుకోండి. ఈనాడు డబ్బు విషయంలో భావోద్వేగాలు కాదు, లెక్కలు ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు రావాల్సినటువంటి లోన్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడాను విదేశీయ చదువుల కోసం వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, కానీ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళనాడు శని వల్ల. ఈ నెల అప్లికేషన్ సరైనది, ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం. ఖర్చులు పెరుగుతాయి. ఓర్పుతో సాగు చేస్తే ఫలితం 100% ఖాయమని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు, వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి. కొనుగోలు, బయింగ్, సెల్లింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది. ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కోర్టు కేసుల్లో ఒత్తిడి, బాగా స్ట్రెస్ వస్తుంది. తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. సత్యం మీ వైపే ఉంది, ఓర్పు అవసరం, తప్పకుండా గెలుస్తారు, జాగ్రత్త పడండి. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరు త్యాగ స్వభావం పెంచుకోండి, ప్రేమ స్వభావం పెంచుకోండి. మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇల్లు కట్టడంలో, గృహప్రవేశం చేసుకోవడంలో, లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో, ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడంలో ఏదో ఒక స్ట్రెస్తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది. మీరు అందరినీ మోసే అవసరం లేదు, సహాయం చేయండి, కానీ మీరు మర్చిపోకండి అంతే. ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం, మీ హెల్త్ ముఖ్యం. నిద్రలేనితనం, కాళ్ళ పాదాలు, హార్మోన్ల సమస్యలు, మానసిక అలసట, నీరు ఎక్కువ తాగండి, ధ్యానం అవసరం. మీనరాశి మిత్రులారా, అదృష్ట రంగు పసుపు లేత నీలం, అదృష్ట సంఖ్య 3, 7, అదృష్ట దిక్కు ఈశాన్యం, అదృష్ట రోజు గురువారం, అదృష్ట సమయం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు, హోమాదులు, యాగాదులు అంతా చేయక్కర్లేదు. కాస్త భగవంతుడి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. గురువారం పసుపు దానం ఇవ్వండి. వృద్ధులకి, రోగులకి బట్టలు ఇవ్వండి. రోజుకు 5 నిమిషాలు మౌనంగా ఉండండి. పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. 2026 ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు, బాధ్యతను, పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి, మీరు కూడా ఉన్నారనుకోండి. ఎవరికి వాళ్ళకి తెలుసండి, వాళ్ళ ఉద్ధరణ వాళ్ళకి తెలుసు. బాగా చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను, మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను. మీరు మీకోసం ఆలోచించండి, ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో కూడినటువంటి దీపాన్ని, నువ్వుల దీపాన్ని మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు.